దక్కిన సొమ్ము. పరంధామయ్య అనే ఒక సన్నకారు రైతు కూతురి వివాహం ఖర్చులకు గాను తనకున్న 2 ఎకరాల పొలమమ్మి 10,000 రూపాయలు తెచ్చి ఇంట్లో దాచుకున్నాడు. అయితే అతడు డబ్బు దాచే సమయంలో దూరపు బంధువు ఒకడు అక్కడే ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత పరంధామయ్య ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. ఆ సమయంలో అతడి భార్య పెరట్లో ఉన్నది. ఇది అవకాశంగా తీసుకుని ఆ బంధువు డబ్బు దొంగిలించి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ బంధువు పేరు శరభయ్య. అతడికి కూడా పెళ్లికెదిగిన కూతురున్నది. కాబోయే అల్లుడికి కట్న కానుకలిచ్చే స్తోమత లేక సతమతమవుతున్నాడు. ఆ కుర్రవాడు అదే ఊళ్ళో ఉన్న సోమయ్య అనే అతని కొడుకు. ఆ సంబంధం స్థిరపరుచుకు వద్దామని శరభయ్య అప్పటికప్పుడే సోమయ్య ఇంటికి బయలుదేరాడు. అలా బయలుదేరే ముందు శరభయ్య తను దొంగిలించి తెచ్చిన డబ్బును అటక మీద పాత సామానుల మధ్య దాచిపెట్టాడు. అయితే అతడి కొడుకు సుభద్రయ్య తన తండ్రి చిన్న సంచితో అటక ఎక్కడం గమనించాడు. తండ్రి బయటకు పోగానే వాడు అటక ఎక్కి డబ్బు సంచి తీసుకున్నాడు. వాడికి ఊళ్ళో తనలాగే అల్లరి చిల్లరగా తిరిగే 4-5 మిత్రులున్నారు. వాడు డబ్బు సంచిని రొండిన దోపుకుని వాళ్ళ ఇళ్లకు ప్రయాణమయ్యాడు. సుభద్రయ్య పట్టరాని ఉత్సాహంతో అలా వీధిన పోతూ ఉండగా రొండిన ఉన్న డబ్బు సంచి జారి కింద పడిపోయింది. వాడు అదేం గమనించలేదు. కొంత సమయం గడిచాక ఆ దారిన బండిలో సరుకులు వేసుకు వస్తున్న ఆ ఊరి షావుకారు బంగారు శెట్టి దానిని చూశాడు. ఆయన బండి దిగి సంచిని తీసుకుని బండిలో వేసి తిరిగి బండి ఎక్కాడు. సంచిలో ఏదో డబ్బున్నదన్న అనుమానం ఆయనకు కలిగింది. కానీ అక్కడే దాన్ని విప్పితే పోగొట్టుకున్న వాళ్ళు వెతుక్కుంటూ అటు వచ్చి చూస్తారేమో అన్న అనుమానం కలిగింది ఆయనకు. అయితే బంగారు శెట్టి దుకాణానికి వెళుతూనే బండిలో ఉన్న సరుకులు దుకాణంలో సర్దే హడావుడిలో ఆ సంచి మాట కాస్త మర్చిపోయాడు. కొంతసేపటికి గుర్తుకు వచ్చి దానికోసం వెతికితే సరుకుల బస్తాల మధ్య ఆ సంచి కనిపించలేదు. జరిగిందేమంటే సరుకులు సర్దుతున్న ఆయన పనివాడికి ఆ సంచి కనిపించింది. వాడు దాన్ని దుస్తుల్లో దాచుకుని పని ముగియగానే ఇంటికి వెళ్ళాడు. వాడక్కడ సంచి విప్పి చూశాడు. అందులో ఉన్న డబ్బు చూసి వాడి భార్య మూర్చిపోయినంత పని చేసింది. ఇంత డబ్బు మన దగ్గరున్నదని తెలిస్తే మన ప్రాణాలకే ముప్పు. ఎవడో ఒకడు తెగించి దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. దీన్ని ఇప్పుడే గుట్టుచప్పుడు కాకుండా పెరట్లో పాతేద్దాం పదా అన్నది వాడి భార్య. కానీ వాళ్ళు అనుకున్నట్లు జరగలేదు. వాళ్ళిద్దరూ పెరట్లో గొయ్యి తీసి డబ్బు పాతిపెట్టడం పొరిగింట్లో ఉన్న శేషయ్య అనే అతను చూశాడు. అతడికి ఆ సంచిలో ఏదో విలువైన వస్తువు ఉన్నదన్న అనుమానం కలిగింది. పనివాడు వాడి భార్య ఇంట్లోకి వెళ్ళి తలుపులు మూసుకోగానే అతడు పెరటిగోడ దూకి వచ్చి గొయ్యి మీద మట్టిలాగి సంచి తీసుకుని తిరిగి గోడ మీదుగా తన పెరట్లోకి దిగాడు. అది మంచి నడిరాత్రి సమయం. శేషయ్య ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగ ఒకడు శేషయ్య చేసినదంతా చూశాడు. వాడికి శేషయ్య కూడా తనలాగే దొంగ అన్న అభిప్రాయం కలిగింది. దొంగ సొమ్ములో వాటా అడగాలనుకుంటూ వాడు శేషయ్యను సమీపించాడు. శేషయ్య వాడిని చూస్తూనే దొంగ అని అరవబోయి తన చేతిలో ఉన్నది దొంగ సొత్తని గుర్తురాగానే దాన్ని అక్కడే జారవిడిచి ఇంట్లోకి పరిగెత్తాడు. దొంగ తన అదృష్టానికి మురిసిపోతూ సంచి తీసుకుని పరిగెత్తసాగాడు. అయితే వాడి దురదృష్టం కొద్దీ కొన్ని కుక్కలు అరుస్తూ వాడి వెంట పడ్డాయి. చుట్టుపక్కల ఇళ్లవాళ్ళు నిద్రలేచి పరిగెత్తుకు రాసాగారు. ఇది చూసి తను దొరికిపోతానన్న భయంతో దొంగ డబ్బు సంచిని రహదారి పక్కకు గిరవాటు వేశాడు. ఆ ఊళ్ళోని సిద్ధాంతికి తెల్లవారుజామునే కాలువకు వెళ్ళి స్నానం చేసి రావడం అలవాటు. ఆయన అలా స్నానం చేసి వస్తూ ఉండగా దారి పక్కన పడి ఉన్న డబ్బు సంచి కళ్ళబడింది. సిద్ధాంతి దాన్ని తీసుకుని అందులో డబ్బున్నదని ఆనందపడుతూ ఇల్లు చేరే సమయానికి ఇంటి ముందు కొందరు గ్రామస్తులు కూర్చుని ఉండడం కనిపించింది. వాళ్ళు ఆయన చేత ఏదో పెళ్లి ముహూర్తం పెట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళు. సిద్ధాంతి వాళ్ళను చూస్తూనే తుండుగుడ్డ చాటున డబ్బు సంచి దాచి ఇంట్లోకి వెళ్ళాడు. ఆయన దాన్ని ఉయ్యాల బల్ల మీద పెట్టి తన కోసం వచ్చిన వాళ్ళతో మాట్లాడేందుకు బయటికి వచ్చాడు. సిద్ధాంతి భార్య బట్టలు ఉతకడానికి నీలాటి రేవుకు వెళుతూ మరికొన్ని బట్టలతో పాటు భర్త ఉయ్యాల బల్ల మీద పెట్టిన తుండుగుడ్డను కూడా బిందులో వేసుకున్నది. ఆమె తుండుగుడ్డలో చుట్టి ఉన్న డబ్బు సంచిని గమనించలేదు. సిద్ధాంతి భార్య నీలాటి రేవు చేరిన సమయంలో అక్కడ పరంధామయ్య భార్య బట్టలు ఉతుకుతున్నది. ఇద్దరూ కబుర్లాడుతూ పని ముగించుకుని బట్టలను బిందెల్లో వేసుకుని ఇళ్లకు బయలుదేరారు.
అయితే ఆ సమయంలో ఒక పొరపాటు జరిగిపోయింది. ఇద్దరి బిందెలు ఆ మధ్య సంతలో కొన్న ఒకే రకానివి కావడంతో ఒకరి బిందెనొకరు తీసుకోవడం జరిగింది. పరంధామయ్య భార్య ఇంటికి వచ్చి ఉతికి తెచ్చిన బట్టలు ఆరవేస్తూ ఉండగా బిందె అడుగున ఆమెకు సంచి కనిపించింది. ఆమె సంచి ముడ్డిని విప్పి లోపలున్న రూపాయలు చూసింది. ఆమె వాటిని చూసి ఆశ్చర్యపోతున్నంతలో పరంధామయ్య అక్కడికి వచ్చి, ఏమేవ్, నిన్న సాయంత్రం చందువా పెట్టెలో రూపాయల సంచి దాచాను. అది కనబడడం లేదు. నువ్వు గాని తీసావా అంటూ భార్య చేతిలోని డబ్బు సంచి చూసి, ఇది నువ్వెందుకు తీసావు? దీనికోసం గంట నుంచి వెతుకుతున్నాను అని సంచి తీసుకున్నాడు. పరంధామయ్య భార్యకు ఆ డబ్బు సంచి తన బిందులోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. పొరపాటున తనే బట్టలతో పాటు దాన్ని తీసుకుపోయానేమో అనుకుని సమాధాన పడింది. ఏది ఏమైనా చివరకు పోయిన సొమ్ము పరంధామయ్యకు తిరిగి దక్కింది. ఆ కారణం వల్ల ఆయన కూతురు పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.